ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి శివకేశవులకి ప్రీతిపరకమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. దాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు, జరుపుకోవలసినటువంటి పర్వదినాలు, వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండగ మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఎందుకని? దీపావళి పండగ ఆశ్వేజ మాసంలో అమావాస్య రోజు. అమావాస్య వెళ్ళిన రోజు కొత్త మాసం పుడుతుంది తెలుగు నెలల ప్రకారం. అందుకని ఈ సంవత్సరం కార్తీక మాసం 21వ తేదీ అక్టోబర్ నుంచి మొదలై నవంబర్ 20వ తేదీ వరకు ఉంటుంది. ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివకేశవుల యొక్క నామస్మరణలో మునిగి తేలుతూ ఉంటారు. రెండిటికీ ప్రాధాన్యత ఉంది. శివకేశవులకి ఇద్దరికీ ఇష్టమైనటువంటి మాసం, ఇద్దరికీ పూజలు జరిగే మాసం. కాకపోతే ఒక పిసరు శివుడికే మనం ఎక్కువ ఆరాధనలు చేస్తాం. పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతని సంతరించుకుంది. స్కాంద పురాణంలో ఈ కార్తీక మాస వైభవం అంతా కూడా 30 రోజులు 30 కథలు అవన్నీ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వస్తున్నటువంటి ఈ కార్తీక మాస వైభవాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసానికి ఒక పవిత్రత ఉంది, ఒక గొప్ప నిర్దిష్టమైనటువంటి విధానం కూడా ఉంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి మాసంగా పురాణాలు కూడా చెప్పినాయి. ఈ మాసం అంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు, అలాగే కార్తీక నదీ స్నానాలు. నదుల్లో కుదరకపోతే ఇంటి దగ్గరైనా సరే స్నానం చేయొచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా భక్తి పారవస్యంతో మునిగి తేలుతూ ఉంటారు హైందవ సోదరులంతా. అందుకనే పురాణంలో ఏం చెప్పారంటే, నా కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని మనకి స్కాంద పురాణంలో ఈ శ్లోకం ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు కూడా లేడు. అంతేకాదు వేదాలతో సమానమైనటువంటి శాస్త్రం కూడా లేదు, గంగా నదితో సమానమైనటువంటి తీర్థం కూడా లేదు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. మన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ 30 రోజులు పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరుడి యొక్క ఆరాధనకి, కేశవుడి యొక్క ఆరాధనకి రెండింటికి కూడా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో, ముఖ్యంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికైతే లక్ష కుంకుమార్చనలు, ఈ విధంగా విశేషంగా జరుపుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో చాలామంది ఇళ్లల్లో కూడా
లక్షపత్రి పూజ అని చేస్తారు. అంటే కార్తీక మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతోటి శంకరుణ్ణి పూజించటం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని మాకు సమీపంలోనే వేటపాలెంలో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం ఉంది. ఎంతో పురాతనమైంది. అక్కడ మేము కార్తీక మాసంలో 4వ వారంలో లక్ష బిల్వార్చన చేసుకుంటాం. అంత మహిమాన్వితమైంది ఆ గుడి. అయితే ఈ విధంగా కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన చేయటం వల్ల శంకరుడికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక అటువంటి వాడికి మరుజన్మ కూడా ఉండదని, అంటే శివ సాయుధ్యం లభిస్తుంది, శివుల్లో ఐక్యమైపోతాడు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా విశేషమైనటువంటి అర్చనలు జరిపేటటువంటి భక్తులకి ఆ సదాశివుడు బోళాశంకరుడు ప్రసన్నుడై కొంగు బంగారంలాగా సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం. ఎందుకంటే పరమేశ్వరుడికి ఆశుతోషుడు అనేటువంటి పేరుంది. అంటే శీఘ్రంగా మొర ఆలకించేటటువంటి వాడు. అంతేకాదు ఈ కార్తీక మాసంలో శక్తి ఉన్న వాళ్ళంతా కూడా దీపదానం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి నదీ తీరంలో లేదా పవిత్రమైనటువంటి జలం, ఇంట్లోనే జలం ఉంటుంది, లేదంటే పవిత్రమైన నదిలో బ్రహ్మముహూర్త కాలంలో స్నానం చేయడం అనేది ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. అది కూడా సంకల్ప సహితమైనటువంటి స్నానం ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఈ పవిత్రమైనటువంటి పుణ్యమాసంలో మహిళలు పురుషులు ఒక్కళ్ళని కాదు, ఉదయాన్నే నిద్రలేస్తారు, కార్తీక స్నానాలు చేస్తారు, ఆ తర్వాత దీపారాధన కూడా చేస్తారు. కార్తీక మాసంలో దీపదానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపం పెట్టాలి. సాయంకాలం పూట, ఉదయం పూట ఇంట్లో పూజా మందిరంలో చేసుకుంటాం. సాయంకాలం దీపాన్ని తులసి కోట దగ్గరతో పాటుగా వాకిట్లో కూడా పెట్టాలి. దానికి ఆరిపోకుండా, కొండెక్కకుండా దానికి ఒక గ్లాస్ లాంటిది కూడా ఏర్పాటు చేసే ఇళ్ళు ఉన్నాయి, చూశాను నేను. మా ఇంట్లో కూడా చేస్తారు. కాబట్టి దీపదానం చేసుకోవాలి. దీపదానం అంటే వెండి కుంది, దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి దక్షిణ సహితంగా ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయటం. అంత శక్తి లేదు, ఇవాళ వెండి కూడా విపరీతంగా పెరిగిపోయింది. మామూలు ఇత్తడితో చేసినటువంటి కుంది, దాంట్లో ఆవు నెయ్యి పోసి వెలిగించి దక్షిణ సహితంగా ఇవ్వడం రెండోది ప్రత్యామ్నాయం. ఇంకా మూడోది ఏమిటి అంటే, అది కూడా శక్తి లేకపోతే మట్టి ప్రమిదలోనైనా తీసుకొని దాంట్లో ఆవు నెయ్యికి శక్తి లేకపోతే నువ్వుల నూనె పోసి వెలిగించి ఏదో 11 రూపాయలైనా దక్షిణ పెట్టి ఇచ్చుకోవాలి. ఇది లేకపోతేనే పరిస్థితి. శక్తి ఉండి ప్రత్యామ్నాయానికి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇలా దీపాన్ని దానం చేయటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం పోతుంది, అలక్ష్మి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆ ఇల్లు సిరి సంపదలతోటి విలసిల్లుతూ ఉంటుంది అని పెద్దలు చెప్పే మాట. ఇక కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు. ఆ రోజున నదిలో కానీ, సముద్రం సమీపంలో ఉంటే సముద్రంలో కానీ స్నానం ఆచరించి సంకల్ప సహితంగా శివుడికి ప్రత్యేక పూజలు చేసుకోవాలి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతోటి దీపారాధన చేయాలి. అది కూడా దేవాలయంలో, శివాలయంలో చేస్తే ఎక్కువ. ఎందుకని 365 ఒత్తులు పెట్టాలి అని అంటే, సహజంగా ఇంట్లో ఆడవాళ్ళు కడగా ఉండే రోజులు ఉంటాయి, మనం గ్రామాంతరం వెళ్ళే రోజులు ఉంటాయి. అందువల్ల ఆ రోజుల్లో మనం దీపం పెట్టే అవకాశం ఉండదు ఇంట్లో. అందుకని ఈ 365 ఒత్తులని
ఏకాండంగా చేసి ఒక గుత్తిగా ఆవు నెయ్యి పోసి దాంట్లో ఒక పెద్ద మూకుళ్ళో పెట్టి వెలిగించి కొంత నెయ్యి కూడా వడ్డించామనుకోండి, ఓ 2-3 గంటలు వెలుగుతుంది. దీనివల్ల మనం కొన్ని రోజులు ఇంట్లో దీపం పెట్టనటువంటి దోషం పోతుంది. అలాగే ఆ విధంగా 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ ఆలయంలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకుంటాం. అంతేకాదు, ప్రతి శివాలయంలో సాయంత్రం పూట 6:30 సుమారుగా ఆకాశ దీపం అని పెడతారు ధ్వజస్తంభం దగ్గర. కిందనే దాన్ని తయారు చేసి తాడు సహాయంతో పైకి లాగి కట్టేస్తారు. దీన్ని ఆకాశ దీపం అని పిలుస్తారు. ఆకాశ దీపాన్ని కూడా దర్శించాలి శివాలయంలోకి వెళ్ళి. అలాగే ఈ పౌర్ణమి రోజు సాయంకాలం పూట సమీపంలో నది కానీ కాలువ కానీ ఉంటే పారే జలం, అందులో దీపాన్ని వెలిగించి ఒక డొప్పలో చక్కగా నీటిలో విడిచిపెడతాం. అలాగే స్నానాలతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఉపవాసాలు కూడా ఉన్నాయి ఈ నెలలో. కార్తీక మాసంలో కొంచెం అగ్నిమాంద్యం ఉంటుంది మనకి. అంటే శరీరం కొంచెం అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కార్తీక మాసంలో నక్తములు అని చేస్తారు. అంటే పగలల్లా ఉపవాసం ఉంటారు, సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత భోజనం చేయటం, అర్చన చేసుకొని దేవుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవటం. ముఖ్యంగా కార్తీక సోమవారం, ఏకాదశులు, అలాగే పౌర్ణమి, ఈ ముఖ్యమైన తిథులు ఉపవాసం ఉంటారు. అయితే కలియుగంలో ఉపవాసం అంటే నిరాహార దీక్ష మాత్రం కాదు. ఎందుకంటే కలియుగంలో మానవుల యొక్క దేహాలు రోగాల పుట్టలు. అందువల్ల శరీరం పడిపోకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఒక పండో కాసిన పాలో తాగి ఉండొచ్చు. పూర్తిగా మేము ఉండగలుగుతాం అనుకునే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఈ డయాబెటీస్ అని ఇటువంటి రోగగ్రస్తులు బీపీ బిళ్ళలు వేసుకోవాలి, మరి ఎంతో కొంత ఆహారం లోపలికి వెళ్ళాలి. అందుకని మితంగా ఆహారం తీసుకోవాలి. అంటే శరీరం పడిపోకుండా ఉండేంత ఆహారం. అంతేగాని కోతి ఉపవాసం కథలాగా చేయకూడదు. ఒకప్పుడు కోతి ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంది, కూర్చుంది. కాసేపటికి దానికి అనుమానం వచ్చింది. ఎక్కడో అరటి చెట్టు దగ్గరికి ఎక్కి ఆ గెల కోసుకొచ్చే ఓపిక నాకు ఉంటుందో ఉండదోనని ఒక గెల తెచ్చుకొని పెట్టుకుంది మూలన. చూసింది దాన్ని, ఇక ఇబ్బంది లేదు నాకని మళ్ళీ జపంలో కూర్చుంది ఉపవాసం చేస్తూ. సరే కాసేపటికి మళ్ళీ అనుమానం. ఆ మూలకు కూడా వెళ్ళి ఆ అరటిపళ్ళ గెల తెచ్చుకుంటానో లేదో అని పక్కనే తెచ్చిపెట్టుకుంది. ఇంకాసేపు అయిన తర్వాత అనిపించింది, ఇది పైకి లాగాలి కదా ఈ కాయలన్నీ, మరి అంత శక్తి నాకు ఉంటుందో ఉండదో అని ఒక్కొక్క కాయని గెల్లో నుంచి తీసి ఒక పెట్టుకుంది కింద. ఇంతలోకి మళ్ళీ దానికి అనుమానం, అసలు ఈ తొక్క ఒలిచి నేను తినగలుగుతానా అనుకుంది. అందుకని ఆ కాయలకు తొక్కలన్నీ ఒలిచి జాగ్రత్తగా పెట్టుకుంది. మళ్ళీ కాసేపు జపంలో కూర్చొని నోట్లో పెట్టుకొని అసలు నవలగలిగే ఓపిక నాకు ఉంటుందా, కాబట్టి కాస్త నోట్లోనే పెట్టుకొని జపం చేద్దాం అనుకొని నోట్లో పెట్టుకొని జపం మొదలుపెట్టి నోరు ఊరింది. ఏముందిలే 4 కాయలు బాగా తిని జపంలో కూర్చుందాం అనుకుంది. శుభ్రంగా 4 అనుకున్నది 10 కాయలు 12 కాయలు మొత్తం తినేసింది. తినేసేసరికి పొట్ట బరువెక్కి దానికి నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలోకి కూరుకుపోయింది. అది కోతి ఉపవాసం కదా. కాబట్టి మనం కూడా అలా చేయకూడదు. శరీరం పడిపోకుండా ఉండేంత ఆహారం తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం. అంతేకాదు, కార్తీక మాసంలో పెద్ద ఉల్లి చిన్న ఉల్లి ఈ 2 నిషేధం. ఈ 2 ముట్టుకోకూడదు. ఇది కూడా గుర్తుపోయి, ఎందుకంటే అవి తామస ప్రవృత్తిని పెంచేటటువంటి గుణం కలిగినటువంటి పదార్థాలు అవి. అందుకని ఆ తామసిక ప్రవృత్తి మనలో బయలుదేరింది అంటే మనకి భోగాల వైపు మనస్సు వెళ్ళిపోతుంది. అందుకని భగవంతుడు సమీపంలో ఉండమని ఉపవాసం పెట్టింది. ఉపే సమీపే,
ఎవరికి? భగవంతుడికి సమీపంగా ఉండాలి. ఆయన యొక్క ధ్యానం చేయొచ్చు, ఆయన కథలు వినొచ్చు. ఇలాగే మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రవచనాలు చెబితే వింటూ ఉండొచ్చు. ఇదొకటి. కాబట్టి ఈ విధంగా ఉపవాసం చేయాలి. ఇకపోతే ఉపవాసం ఉన్నటువంటి రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టి ఉసిరికి చెట్టు కింద చక్కగా స్వామికి అర్చన చేయించుకొని మీ పేరుతోటి ఓ టెంకాయ అలాగే పాలు అటువంటివి ఇచ్చి అభిషేకానికి కావలసిన సంభారాలు చక్కగా పూజ చేయించుకొని వచ్చేసి ఆ తర్వాత మీ ఇంట్లో కూడా నివేదన చేసి మీ ఇంట్లో ఉండే ఇంటి దేవుడికి ఆ తర్వాత నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఇది సోమవారం కానీ ఉపవాసం చేసే విధానం. అట్లాగే శివాలయంలో దీపం పెట్టడం వల్ల ముఖ్యంగా బిల్వ వృక్షం దగ్గర కానీ ఉసిరికి చెట్టు దగ్గర కానీ, చెట్టు దగ్గర పెట్టమన్నామని చెట్టు మొదట్లో పెట్టి ఆ చెట్టు కాలిపోయేటట్టు చేయకూడదు, కొంచెం దూరంగా పెట్టాలి. అలా చేయటం వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. ఇది పురాణాలు చెప్పేటటువంటి మాట. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయాల్లో మరొక అద్భుతమైనటువంటి దృశ్యం కూడా చూడొచ్చు. మనం జ్వాలాతోరణం అని చేస్తారు. ఈ గడ్డి వెంటిని పేనుతారు. పేని దాన్ని ఆవు నెయ్యితో తడిపి కొంచెం 2 బొంగులకి అటు ఇటు బాతి కట్టి వాటిని పౌర్ణమి రోజు సాయంకాలం పూట 6:30 తర్వాత వెలిగిస్తారు. ఆ వెలిగించినటువంటి దాని కిందగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవ విగ్రహాలని అటు ఇటు 3 సార్లు తిప్పుతారు. ఎవరైతే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాల వెనకాల కానీ విగ్రహాలు మోసే అదృష్టం అంటే మరీ మంచిది 3 సార్లు తిరుగుతారో అటువంటి వాళ్ళకి యమలోక దర్శనం అనేది లేదు అన్న. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ గడ్డి కాలిపోతుంది కదా, నల్లటిగా మసిగిలాగా అయిపోతుంది గడ్డి పోసలు. అవి పూర్వం గడ్డి వాములను ఉండేవి గ్రామాల్లో పశువుల మేత కోసం. ఆ గడ్డి వామిలో ఆరిపోయిన దాన్ని కనుక పెడితే వెలిగేదాన్ని కాదండి, ఆరిపోయినటువంటి ఆ కొరివి నల్లగా ఉంటుంది. పెడితే పశువులకు కూడా గ్రాసానికి ఇబ్బంది ఉండదు, పంటలకు ఇబ్బంది ఉండదు అనేటువంటి విధానం మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన అనుగ్రహం మనం పొందాలి అంటే తప్పకుండా జ్వాలాతోరణంలో మనం కూడా కింద ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క వెనకాల నడవాలి. అది 3 సార్లు చేసుకుంటే అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుంది అని మన వాళ్ళు చెప్తారు. కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక స్నానాలు, ఆ తర్వాత ఉపవాసాలు, ఆ తర్వాత శివాలయంలో అభిషేకాలు, శివపూజ, అలాగే జ్వాలాతోరణం, 365 ఒత్తులు శివాలయంలో వెలిగించడం, కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం. సముద్ర స్నానం ఎందుకు గొప్పది అంటే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. నదీనాం సాగరో ప్రతిగచ్చతి అని కదా మనకి శాస్త్రం చెప్పింది. అందుకని నదీ స్నానం కనుక చెయ్యలేని వాళ్ళు సముద్ర స్నానం చేసినా కూడా అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం మన ఖాతాలో పడుతుంది. ఇదొకటి. ఇకపోతే అత్యంత ముఖ్యమైనది, అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేది వనభోజనాలు. కార్తీక వనభోజనాలని ఇవాళ కులాల వారీగా పెట్టుకుంటున్నారు. మాకు జండ్రపేటలో మా బ్రాహ్మణ సమాఖ్య తరఫున మేము కూడా 2వ వారం ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఆ రోజు అందరూ సమావేశమై పెందలాడే ముందుగా రుద్రాభిషేకం, ఆ తర్వాత సత్యదేవుడి యొక్క వ్రతం. సత్యదేవుడి యొక్క వ్రతం నేనే చేయిస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. ఆ తర్వాత సభా కార్యక్రమం, అందులో ఒక ధార్మిక ఉపన్యాసం,
అలాగే మన బ్రాహ్మణుల యొక్క విధి విధానాలు, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, అలాగే మన సమాఖ్య గురించి మనం చేపట్టవలసిన కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా అక్కడ మనం ముచ్చడించుకొని ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి చక్కగా షడ్రసోపేతమైనటువంటి విందు భోజనం ఒక ఉసిరికి చెట్టు యొక్క నీడలో చక్కగా భోజనం చేస్తాం. గతంలో కార్తీక మాసంలో ఒక కథ ఉంటుంది. ఒక ఎలక ఈ కార్తీక వనభోజనాల్లో పెట్టినటువంటి ఆహారం 2 మెతుకులు తినటం వల్ల ఆ తర్వాత జన్మలో ఒక రాజుగారి కొడుకుగా పుట్టింది అని మన కథ కూడా ఉంది. కాబట్టి అదొక ముఖ్యమైనది. కార్తీక మాసంలో కన్యాదానం కూడా చాలా ఫలితం ఇస్తుంది అని. అసలు కన్యాదానమే దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం అని మనం శ్లోకం చెబుతాం. కాబట్టి అటు 10 తరాలు ఇటు 10 తరాలు, నీ తరం నీ మాతృతరం అందరి తరాలు కూడా తరింపజేసేది కన్యాదానం. అటువంటి కన్యాదానం కార్తీక మాసంలో చేయటం వల్ల మరింత ఫలప్రదం. గతంలో ఒక వ్యక్తి కన్యను అమ్ముకున్నాడు దానం చేయకుండా. దానివల్ల వాళ్ళ పూర్వీకులంతా నరకంలో పడ్డారు. అప్పుడు దేవేంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి ఆయన కిందకొచ్చి తన కొడుకు ఉన్నటువంటి మరొక అమ్మాయిని కన్యాదానం చేయించి అమ్మకుండా మళ్ళీ వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు అని మన కార్తీక మాసంలో పురాణ కథ ఉంది. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా అత్యంత అధికమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి అక్కడ కూడా ఉసిరికి చెట్టు కింద భోజనం చేయాలి. అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఒక్క ఆదివారం రోజు తప్ప మిగిలినటువంటి అన్ని రోజులు మొదటి ముద్దలో ఉసిరికాయ పచ్చడి తినాలి. ఉసిరికాయ ఆవకాయ కాదు, నల్ల పచ్చడి అంటుంటాం, ముడి పచ్చడి. ఆ పచ్చడిని కాసిన మిరపకాయలు, ఇంగువ, మెంతులు అవన్నీ వేసి నూరతారు, ఎండుమిరపకాయలు వేయించి. ఆ పచ్చడి మొదటి ముద్దలో తినాలి. ఎందుకని? వాతాన్ని, కఫాన్ని పోగొట్టే గుణం ఉసిరికాయలో ఉంది. భగవంతుడు ఎంత దయామయుడో చూడండి. మనకు ఆరోగ్యం ఇచ్చే వాటన్నిటినీ ఆయా ఋతువుల్లో మనకు అనుగ్రహించాడు పరమాత్మ. అలాగే ఉసిరిగ చెట్టు కింద మనం ఆ ప్రాంతంలో భోజనం చేయటం వల్ల ఆ ఉసిరిగ చెట్టు నుంచి వచ్చే గాలి సోకి మనకి రోగాలు పోతాయి. అందుకనే ధాత్రి అంటారు ఉసిరి చెట్టుని. అటువంటి శాస్త్రీయమైనటువంటి మాటలు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి. వాటిని మనం అనుసంధానం చేసుకుంటూ ఈ కార్తీక మాసంలో కేశవుడికి కూడా ప్రియమైనదే అనుకున్నాం కదా. అంటే దీంట్లోనే ఉత్థాన ఏకాదశి, పరమాత్మ మేల్కొనేటటువంటి రోజు దీంట్లోనే ఉంది. సాధారణంగా ఏకాదశి తిథి విష్ణుమూర్తి ప్రీతికరం. అలాగే ద్వాదశి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి అని ఉంది. దాన్నే చిలుకు ద్వాదశి అని, సముద్ర మథనం చేసినటువంటి విధానం ఉన్నది దాంట్లో. కాబట్టి వీటన్నిటినీ మనం పట్టుకొని, అలాగే మరొకటి నాగుల చవితి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఆ రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి అక్కడ చిమ్మిరి అని అంటారు, చలిమిడి, చిమ్మిరి, ఇవి నివేదన చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని కూడా పొందే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఆ పర్వదినం కూడా ఈ నెలలోనే ఉంది. అంతేకాదు రెండవ రోజు యమద్వితీయ అని లేదా భగిని హస్తభోజనం అని, దాని గురించి విడిగా నేను వీడియో చేశాను. ఆ కథ ఇందులో చెప్పటం లేదు, అది కూడా మీరు చేయండి. అలాగే మొదటి రోజు బలిపాడ్యం, దాని గురించి కూడా ఒక వీడియో మన ఛానల్లో వస్తుంది, వీక్షించండి. కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం, అది కూడా శరదృతువులో 2వ భాగం. వర్షాకాలంలో నదుల్లో స్నానం చేయకూడదని. ఎందుకని? వర్షాకాలంలో నదులకి కూడా ఋతుకాలం ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతారు. ఋతుకాలం అంటే ఏం లేదు, మట్టి, మశానం, ఎర్రమట్టి అంతా కొట్టుకొస్తుంది, ఎర్రగా ఉంటాయి నీళ్లు.
అప్పుడు స్నానానికి యోగ్యం కాదు, అందుకని చెప్పారు పెద్దవాళ్ళు. అదే ఈ శరదృతువు వచ్చేసరికి చక్కటి వెన్నెల, వీటి వల్ల ఒక నెల కూడా గడిచిపోతుంది శరత్కాలం. రెండో నెల వచ్చేసరికి ఆ వర్షాలన్నీ పోయి చక్కగా నీళ్ళన్నీ తేటబారి స్నానం చేయటానికి అనుకూలంగా ఉంటాయి. అట్లాగే కార్తీక పౌర్ణమి రోజు వెన్నెలలో పాలు కాచుకొని తాగేటటువంటి ఒక పద్ధతి కూడా ఉన్నది. అది మేము నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే. అందులో కోజాగిరి అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అందులో వెన్నెలలో పాలు కాస్తారు. ఆ పాలల్లో మిరియాలు, లవంగాలు, అలాగే యాలకలు వీటన్నిటిని పొడి చేసి బెల్లం కలిపి బాగా చిక్కబడేదాకా మరగబెడతారు సన్నటి సెగ మీద. అప్పుడు చంద్రుడి యొక్క వెన్నెల ఆ పాల మీద పడుతూ ఉంటుంది. ఆ పాలని చంద్రుడి యొక్క వెన్నెలా గ్రహిస్తుంది. అందులో కలిపినటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి పదార్థాల వల్ల ఈ జలుబులు, రొంపలు, గొంతు నొప్పులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అది కూడా మనం చేసుకోవచ్చు. ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరిన్ని విశేషాలతోటి వీలైతే మరొక వీడియోలో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. ఈ కార్తీక మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనం అందరం చేద్దాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.